అలాగే ఇప్పుడు మీరు అడిగినట్టు ఈశాన్యలో బరువు పెడితే ఖచ్చితంగా ఇంట్లో అందరికీ గుండె భారంగా ఉంటుంది. ఈశ్వరుడు ఆధీనం అంటే ఎందుకు అక్కడ ఖాళీ పెట్టారు అంటే మనకనే కాదు, ప్రపంచం మొత్తానికి అధిపతి ఎవరు అంటే పరమేశ్వరుడు. మొత్తం ప్రపంచానికి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ప్లానెట్స్ ఇచ్చినట్టుగా, ఒక్కొక్క ఆధీనం ఇచ్చినట్టుగా ఈశాన్యానికి నీరుని ఆధీనం ఇచ్చారు. సో అక్కడ వాటర్ ఫ్లోస్ ఎక్కువ జరగాలి అంటే ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క చుక్క నీరు కూడా పంచభూతాలు మన ఇంటిని కాపాడుతూ ఉంటాయి అని కూడా అంటుంటారు కదా. ఒక్కొక్క ఆగ్నేయంలో అగ్నిదేవుడు, ఈశాన్యంలో నీరు, నైరుతి భాగంలో భూమి అన్నట్టు ఇట్లా భూమి, వాయుదేవుడు, ఇలా పంచభూతాలు కూడా ఇంటిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాయి అని అంటారు కదా. మరి అప్పుడు మరి ఎటువైపు చూసుకున్నా కూడా మనకి శక్తులన్నీ ఉన్నట్టే కదా. మరి ఈశాన్యం పర్టికులర్ గా మనం దేవుణ్ణి ఈశాన్యంలోనే ఎందుకు పెడతాం? శివుడు ఉన్నాడు, ఈశ్వరుడు ప్లేస్ అని, కానీ దేవుని కూడా పెట్టకూడదు. ఈశాన్యంలో దేవుని కూడా పెట్టకూడదు. ఈశాన్యంలో బరువు పెట్టకూడదు. అట్లా చెప్తా వినండి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క చుక్క నీరు కొన వెళ్ళే దారి ఎటు అంటే అది ఈశాన్య మార్గమే వెళ్ళాలి. మన ఇంటికి ఈశాన్యం కాదండి, మొత్తం మన ప్రపంచానికి ఈశాన్యం అనే దానికే వెళ్తుంది వాటర్. సో ఇప్పుడు ఏదైనా మన వాటర్ ఫ్లో వెళ్తే, ఇప్పుడు అనుకోండి మనకి నీళ్ళు లేవనుకోండి, మన ప్రాణం ఎన్ని రోజులు నిలబడుతుంది? వాటర్ అసలు తాగలేదు, ఎన్ని రోజులు నిలబడుతుంది? 2 రోజులు 3 రోజులు. వాటర్ లేకపోతే బాడీలో అంతా డ్రై అయిపోతుంది, బాడీలో కొంత వాటర్ తీసుకుంటుంటుంది, 3-4 డేస్లో మనం. సో ఈశాన్యంలో ఏదైనా బరువు పెడితే అలా మనకు ఫ్లో ఆగుతుంది. ఇప్పుడు వాటర్ ఫ్లో వెళ్తున్నప్పుడు దానికి అడ్డు పెట్టేసాం, అలా అడ్డు పెట్టాం, అది బరువైనా అవ్వచ్చు లేదా ఏదైనా అడ్డమైనా అవ్వచ్చు, అప్పుడు నీళ్ళు అక్కడ ఆగిందా లేదా. అలా ఎప్పుడైతే నీళ్లు స్తంభించుతాయో అక్కడ మనకి అనారోగ్య సమస్య అనేది ప్రారంభం అవుతాయి. మన ఒంట్లో నీరు లేకపోతే ఎలా ఉంటుందో ఇలాగే ఇంట్లో ఉండే ఈశాన్య భాగాన్ని ఖాళీగా పెట్టకపోతే మనకు అనారోగ్య సమస్య అనేది అలా ప్రారంభం అవుతుంది. అది డే 1లో అవుతుందా అంటే అవుతుంది నెమ్మదిగా. సో అది ఈశ్వరుడు ప్లేస్. ఈశాన్యంలో బరువు అనేది తులసి కోట కూడా పెట్టకూడదు.